యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాభివందనములు. ఈరోజు ప్రజ్ఞ 4వ బోరగా మనము చెప్పుకోవాలని తలంపు కలిగి ఉన్నాం. మొదటి బోర, రెండవ బోర, మూడవ బోరగా చెప్పుకున్నాం. 4వ బోర అంశంలో మనం ప్రజ్ఞ గ్రంథము 8వ అధ్యాయము మనము 12వ రెఫరెన్స్ చదువుకుంటే మనకు లేఖనము ఏం తెలియబరుస్తుందో తెలుసుకుందాం. ప్రజ్ఞ గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం. 4వ దూత బోర ఊదినప్పుడు 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 నక్షత్రం. బాగా వినాలి. సూర్య చంద్ర నక్షత్రములు 3వ భాగము చీకటి కమ్మునట్లను, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లను, రాత్రిలో 3వ భాగమును చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లను, వాటిలో 3వ భాగము కొట్టబడెను. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక 4వ బోర ఊదినప్పుడు ఏంటంటే, ఆనాడు ఐగుప్తులో చీకటి అంధకారమైనది 3 దినములు. యేసుక్రీస్తును సెలవు వేసినప్పుడు కూడా చీకటి కమ్మి ఉన్నది. అయితే ఇప్పుడు మొదటి బోర అంశంలో మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, మొదటిది భూమి అంటే ప్రకృతి వైపరీత్యాలు, 2 సముద్రము, 3 జలశరములు అంటే ఆ యొక్క చేపలు అయితేమి, ఆ యొక్క ఓడలైతేమి అన్నీ అతలాకుతలమైపోతాయి, అన్నీ ఆగమైపోతాయి. అన్ని కుటుంబాలు ఎన్నో ఓడ వ్యాపారం దెబ్బతింటుంది. సముద్రం జంతువులన్నీ చచ్చిపోతాయి. సముద్రంలో రక్తం అవుతుంది భవిష్యత్ కాలంలో. అయితే ఈ యొక్క ప్రజ్ఞ గ్రంథం ధ్యానాంశంలో ఏంటంటే, మనం తెలుసుకుంటే మనము చాలా ధన్యులుగా ఉంటున్నాం. ఈనాడు ఎక్కువగా ఏమి చూసినా కూడా ప్రజ్ఞ గ్రంథం ధ్యానాంశాలు విందామంటే యూట్యూబ్లో దొరకట్లేదు. పాస్టర్లలో కూడా కొంతమంది దగ్గర చెప్పుకుంటూ పోతున్నారు. దేవుడు ఒక తలంపు కలగజేసి చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, 7 బోర్లలో 4వ బోర ప్రజెంట్గా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నానికి చూద్దాం. అయితే భూమి మీద మనిషికి శ్రమ, తర్వాత సముద్రం మీద శ్రమ, 2వది, 3వది జలశరం మీద శ్రమ, 4వది ఏంటంటే వీటన్నిటికాడికి ఇంకా అత్యధికమైన కష్టమైనది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు ఉదయం 6 గంటలకు, సరే 6:15, 10 ఉదయం సాయంత్రం వరకు అస్తమిస్తాడు. అస్తమించినప్పుడు 3 భాగములు వెలుగు ఇవ్వదు, 4వ భాగము వెలుగు ఇస్తుంది. అంటే 4వ భాగం ఏంటంటే, ఇప్పుడు 12 గంటలు అనుకోండి, 12 గంటలలో 4 గంటలకు చేస్తే 3 భాగములు వెలుగునివ్వదు, 1 భాగం ఇస్తుంది. అంటే అర్థం కాదని చెప్తున్నా. అలాగే సూర్యుడు, చంద్ర నక్షత్రములు కూడా అటు వెలుగు ప్రకాశింపనివ్వడు. అంటే అప్పుడు ఇంకా అంధకారంగా ఉంటుంది. అయితే వీటన్నిటిని బట్టి మనం ఏం తెలుసుకోవాలని ఈ యొక్క బోర సారాంశంలో మనం కలిగి ఉన్నామంటే, యేసే నిజ దేవుడని మనం తెలుసుకోవాలి. ఆయనే సృష్టికర్త అని తెలుసుకోవాలి. తెలుసుకొని నీవు వెలుగు సంబంధిగా ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి అర్హుడవుతావు. ఈరోజే రక్షణ దినము. నువ్వు నేను అందరూ కూడా, ఆ ప్రపంచ మానవులందరూ కూడా యేసుక్రీస్తు నమ్ముకొని దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. యేసుక్రీస్తు నా కొరకు ఈ భూమి మీదకి కుమారుడు ద్వారా వచ్చాడు. తల్లి గర్భంలో జన్మించి ఆయన మరణించి దేవుని కుమారుడుగా మనం అంగీకరించినట్లుగా, మన పాపము నిమిత్తము చనిపోయాడని మనం విశ్వసించినట్ల తండ్రి కుమారుడి దగ్గర మనం ఒప్పుకున్నట్లయితే తండ్రికి మొరపెట్టుకుంటాడు కుమారుడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనం బాప్తిసం తీసుకోవాలి. ఐగుప్తులో 3 దినాలు కూడా చీకటిగా ఉంది. ఆనాడు సొదొమ గొమొర మీద ప్రళయము, భూమి మీద ప్రళయము, అగ్నితో కురిసింది వర్షం, అగ్ని అక్కడ. ఇప్పుడు కూడా పచ్చి మొలక కూడా మొలవదు సొదొమ గొమొర పట్టణములు. బైబిల్ గ్రంథం చదివినట్లయితే ఆనాడు ఎవరు రక్షించబడ్డారు అంటే, నోహావులో దీపముండగా నిగ్గు చక్కబట్టుకునే సందంగా కుటుంబము రక్షించబడది. 120 సంవత్సరాల పడవను కట్టడం జరిగింది. ఆ నోహా గారు
కొడుకులు కోడళ్ళు రక్షించబడారు. మరికొన్ని జంతువులు పశుపక్షాదులు కూడా ఉన్నాయి అందులో. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువును కూడా సెలవేసినప్పుడు చీకటి గమ్మింది, ఎందుకంటే ఆయన దేవుడని నిదర్శనం. ఇంకా చాలా చెప్పాలంటే ఈ ఉగ్ర రూపాలను దాల్చబడబోతున్నాయి భవిష్యత్తులో. ఈ ఉగ్ర రూపాన్ని దాల్చబోతున్నట్టే జరుగుతూనే చూస్తున్నాం. నిన్న ప్రజెంట్గా 9వ తారీఖు నిన్న ప్రజెంట్గా చైనా దేశంలో మామూలుగా కాదండి, మనిషి నిలబడ్డ చోట నిలబడ్డట్టుగా గాలికి ఇలా కొట్టుకొని పోతున్నాడు. కంటైనర్లు లారీలు ఇలా కొట్టుకొని పోతున్నాయి. ఓ పెద్ద అంతస్తు, ఒక 10 అంతస్తులు 9 అంతస్తులు బిల్డింగ్లో పైన రేకులు ఉంటాయి, ఇలా ఇలా పైకప్పు ఇలా ఎగిరిపోయి ఎక్కడ పడుతుందో తెలియట్లేదు. ఆ టవర్లు ఇలా లేచి కింద పడిపోతున్నాయి రోడ్ల మీద. ఆ సముద్రంలో నీళ్లు అలా మనిషి ఈడ్చుకోపోయి ఆ గుట్టలు పట్టుకున్నా కూడా వాళ్ళకు పట్టు రావటం లేదు. పట్టుకున్నటువంటి బతికి ఉంటారని దేవుని కృపలో మనం కోరుకుందాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇట్టి కార్యాలు మనము ఇప్పుడు న్యూస్ మీడియాలో చూస్తున్నాం, అనేక ప్రింట్ మీడియాలో చూస్తున్నాం, మనం వింటున్నాం, విని వదిలేస్తున్నాం తప్ప ఇది ఎందుకు జరుగుతున్నాయి, అసలు దీనికి అంతటికి కారణం ఎవరు? భూమి పంచకాండములు లైవ్ అయిపోతాయని బైబిల్లో ఉంది. సముద్రములో రక్తంలాగా అవుతుందని బైబిల్లో ఉంది. ఇప్పుడు ఈ యొక్క సృష్టి భూమి మీద యొక్క పంచకాండం లైవ్ అయిపోతాయని ఉంది. ఎన్ని తెలుసుకున్నట్టు కానీ మనిషి అన్నీ వింటున్నాడు కానీ వీటన్నిటికీ మానవుడా కారణము అని తెలుసుకోవట్లేదు. నేనా కారణము? ఏం చేయాలి? యేసుక్రీస్తుని తెలుసుకో. యేసుక్రీస్తుని తెలుసుకు నలుగురికి పరిచయం చేయి. ఈసారి మనం ఉగ్రత పాలు కాకుంటానికి, నరకానికి పాలు కాకుండా ఉండటానికి దేవుని అంగీకరించి ఆయన రాజ్యాన్ని నిత్య రాజ్యంలో ఉండాలని నువ్వు ఈరోజు యేసుక్రీస్తుని అంగీకరించు. కంపల్సరిగా ఆయనను నమ్మిక ఉంచితే ఆయన రాజ్యంలో నీకు పాలు పంపులు ఉంటాయి. 4వ బూర